నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అజెండాలో పొందుపర్చిన 57 అంశాలపై మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో 1.40 కోట్లతో సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు తదితర 54 అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానించారు. ఈ క్రమంలో పలు సమస్యలపై వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు మాదాల శ్రీనివాసులనాయుడు, షేక్ గౌస్ బాషా ప్రస్తావించారు. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగుతుండటంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగిసిందని ప్రకటించారు. అనంతరం సమావేశ మందిరం నుండి చైర్పర్సన్, వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు వెళ్లిపోయారు. గత 5 years బ్యాక్ వేసినట్టు నా దృష్టి తెలిసిన వాళ్ళు సభ్యులు 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి చెల్లించలేదని కార్మికులు కొంతమంది చెబుతున్నారు. వాళ్ళ విషయం పరిశీలించి చెల్లించలేదని వాళ్ళ యూనియన్స్ వాళ్ళకి చెప్పున్నాను. త్వరలో ఆ విషయం పరిష్కరిస్తాము. అదే ఉందా లేదా మాట్లాడే రూల్ పెట్టారమ్మా. రోడ్డు మార్చారు, రూల్ కట్టుకుందమ్మా. రోడ్డు మార్చారు, రూల్కి కమిషనర్ పర్మిషన్ ఇచ్చారు. స్తంభాలు, కర్ర స్తంభాలు మన డ్రైనేజ్ కాలువ బాబు కూడా వచ్చేసాయి. దానికి ఏమైనా జీవో ఉందా అని అడిగారు. గతంలో సంబంధం దానికి ఏమైనా జీవో ఉందా, కమిషనర్ గారు జీవో ఉందా, కట్టుకోవచ్చని బిల్డింగ్ స్థాపించని జీవో ఏమైనా ఉందా? ఈ మన మున్సిపల్ కౌన్సిలర్ స్టార్టింగ్ నుంచి కూడా మన ఆత్మకూరులో జరిగే ఏ ఇల్లీగల్ యాక్టివిటీ అయినా కానీ, లేఅవుట్స్ కానీ, వాటి మీద మొట్టమొదటిసారిగా గలమెట్టింది వైసీపీ కౌన్సిలర్లే. కాదంటారా? ఇక్కడ ప్రెస్ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉంది. అంటే ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజుల్లో కూడా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఏదో ఒక టాపిక్స్ ని హైలైట్ చేయాలి. అంతకు మించి ప్రతిసారి సత్యం తెలియక కాదు, మాట్లాడడానికి తెలియక కాదు. మీరు ఈ వార్డులో వర్గం పెట్టారా, 3వ వార్డులో వర్గం పెట్టారా? మందులు కట్టేది మేము ప్రజలు సహకారం ఎవరెవరు ఉంచాలి వ్యాప్తి ఉంటారు మాకు తెలుసు. మేము ఎక్కడైనా ఒక్క రూమ్ కట్టుకున్నాము, ఒక్క లంచం తీసుకున్నామని అడగండి. ఏమవుతుంది ఉండేది ఆ 3వ వార్డులో ఎక్కడైనా తీసుకున్నారా? గతంలో 3 సార్లు వాటిని నాకు తెలుసు, ఇచ్చారు, చట్టం తెలుసు, అన్నీ తెలుసు. మీరు కొత్త ఏంటో మీరే